మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి మేము డిపిఆర్ తీసుకొచ్చినాం, ఫేజ్ 1 పనులు మొదలు పెట్టినాం. ఇవాళ ఈ 2.5 ఏళ్లలో మీరు 9 ఏళ్లలో మీకు ఆలోచనకు అందని విధంగా 2.5 ఏళ్లలోనే మనం మూసి ఎట్టి పరిస్థితుల్లో చేయాలి, గోదావరి నీళ్ళు తీసుకురావాలి, అవసరమైతే మూసిని సంవత్సర కాలము నీళ్ళు వచ్చే విధంగా కింద మళ్ళీ నల్గొండ జిల్లా వాళ్ళకి మంచి నీళ్ళు ఇవ్వాలన్న ఒక మంచి ఆలోచనతోటి రేవంత్ రెడ్డి గారు మీరు ఎన్ని మాటలన్నా, ఎన్ని సూటిపోటి ముచ్చట్లు చెప్పినా, ఎంత ప్రజల్ని పక్కదోవ పట్టాలన్నా చిత్తశుద్ధితోటి ముందుకు పోతుండు. 50 ఏళ్ళు మళ్ళీ అధికారంలోకి వస్తుందో రాదో నువ్వెవరయ్యా కేటీఆర్ చెప్పనికే? 28లో 29లో ఇప్పుడు రేపు ఎల్లుండో పెట్టే పార్లమెంట్ సభలో వెళ్తే అసలు ఎన్నికలు ఎప్పుడు వస్తాయో, వచ్చినప్పుడు న్యాయ నిర్ణేతలు ప్రజలు. నువ్వు ఇవాళ 2.5 ఏళ్ళు కాకముందే నిద్రపట్టక మళ్ళీ అధికారం కోల్పోయిన దెబ్బకు మైండ్ దొబ్బి 50 ఏళ్ళ దాకా కాంగ్రెస్ రాదంటే పండుకోని కంటే పర్లేదు, రోడ్డు మీద మాట్లాడుతున్నావు, అది మైకుల ముందు. నువ్వు రాత్రిపూట మంచన్న అనుకొని బొర్లుకుంటే ఏమైనా మాట్లాడుకుంటే ఓడి పట్టించుకోడు, ఇంట మీ ఇంట్లో లీటర్ ఏమో మాట్లాడుకుంటుడు పాపం నిద్రలాగి.